హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవా వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు ఈ రోజు మీకోసం మరి పిల్లలకి బాగా ఇష్టంగా తినే మనం పిజ్జా ఉంది అయితే ఇది తినాలి అంటే ఎక్కడో పిజ్జా ప్లేసులకి వెళ్ళాలి కానీ అది ఇళ్ళల్లో కూడా మనం మంచి అవన్ ఉంటే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఆ అవన్ కూడా లేదనుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే లేదండి మీకోసం ఒక పిజ్జాని మనం ఉత్తపంలా ఒక పెనం మీద ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఈస్ట్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఈస్ట్ పొడి రూపంలో దొరుకుతుంది లేకపోతే మనకి కొంచెం పెరుగులాగా గట్టిగా గడ్డలాగా ఉంటుంది దాన్ని కూడా మనం వేసుకొని తయారు చేసుకోవచ్చు అయితే ఈ ఈస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇది నీళ్ళల్లో వేయగానే కరిగిపోతుంది కానీ ఈస్ట్ అనేది ఒక మైక్రో ఆర్గానిజం అయితే ఇది పెరగాలన్నమాట దానివల్లే మనకి ఇలా బ్రెడ్స్ అన్నిట్లో ఈస్ట్ వేస్తేనే మనకి బ్రెడ్ తినేటప్పుడు మనకి హోల్స్ లైట్గా వస్తుంది కదా ఈ ఈస్ట్ వల్లే మన బ్రెడ్స్ కూడా అలా లైట్గా వస్తాయి మరి ఈస్ట్ మంచిగా పెరగడానికి దానికి పంచదార కావాలి సో మనం పంచదార కూడా కొంచెం వేసుకొని దీంట్లో కొంచెం వెచ్చటి నీళ్ళు అంటే చల్లగా ఉంటే ఈస్ట్ పెరగదు అందుకని చెప్పేసి కొంచెం వెచ్చటి నీళ్ళని మనం వేసేసుకుందాం ఇలా వెచ్చటి నీళ్ళు వేసి ఈస్ట్ కలవగానే ఇది పెరగడం మొదలవుతుంది ఇలా నీళ్ళల్లో వేసి కలపగానే కరిగిపోతుంది ఇందులో పంచదార కూడా వేసాం కాబట్టి అది ఈస్ట్ జీవించి దాంట్లో మంచి గ్రోత్ వస్తుందన్నమాట ఈస్ట్ ఈ షుగరు కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది దానివల్లనే ఆ బ్రెడ్లో చిట్టి చిల్లుల్లా వస్తుంది అయితే దీంట్లో మనం మైదా పిండి వేసుకొని మనం సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి ఏంటంటే మనం పూరీలకి గట్టిగా కలుపుకుంటాం చపాతీలకి కొంచెం మీడియం సాఫ్ట్ దానికంటే సాఫ్ట్ అంటే మనం పిండి కలుపుతుంటే మనకి కొంచెం చేతికి అంటుకుంటున్నట్టు ఉండాలి అప్పుడే మనకి ఈ పిజ్జా డో సాఫ్ట్గా చక్కగా వస్తుంది సో ఇలా వేసుకొని మరికొంచెం నీళ్లు వేసుకొని మనం దీన్ని మంచిగా కలుపుకుందాం అయితే ఈ ఈస్ట్ ఒక మంచి సువాసన వస్తుంది ఆ ఈస్ట్ స్మెల్ ఏమవుతుందంటే కొంచెం మనం కలుపుకునేటప్పుడు మనకి ఒక మంచి పులిసిన వాసనలాగా అనిపిస్తుంది ఇది మనం కుక్ చేసుకున్న తర్వాత ఈ వాసన వెళ్ళిపోయి ఇంకా అద్భుతంగా రెడీ అవుతుంది సో మరి తగినంత నీళ్లు పోసుకొని మనం ఈ పిండిని కలిపేసుకుందాం సో చూడండి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అతుక్కున్నట్టు ఇది తయారవుతుంది ఏం పర్లేదు ఇది వేసుకున్న తర్వాత కొంచెం పిండిని మనం ఇలా బీట్ చేసుకోవాలి అయితే ఎప్పుడైనా కానీ పిండిని మనం తయారు చేసుకున్న తర్వాత ఈ పిండి మనకి ఒక గంట టైం పడుతుందన్నమాట అంటే అప్పటికప్పుడు చేసేసుకుంటే మనకి అంత సాఫ్ట్గా రాదు అయితే ఈ పిండిని కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక తడిగుడ్డ కప్పేసి పెడితే అది కొంచెం ఇంత పిండి కొంచెం పెద్దగా అవుతుంది అప్పుడు మరొకసారి ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి మరి దానిపైన మరీ తడిగుడ్డ పెట్టి ఒక 30 నిమిషాల తర్వాత కనుక మనం పిండి చూస్తే చక్కగా ఉబ్బి పెద్దగా అవుతుంది మరి ఈ పిండి కూడా ఉబ్బి ఎంత పెద్దగా అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు చూడండి అతుక్కుంటున్నట్టు ఉంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అంత నూనె కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను ఈ ఆలివ్ ఆయిల్ ఇందులో వాడుతున్నాను పిజ్జాల్లో వాటిలో మంచి ఫ్లేవర్ రావడం కోసం ఈ ఆలివ్ ఆయిల్ వాడతారు ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి ఈ పిండి చక్కగా సాఫ్ట్గా అవుతుంది అంతేకాకుండా మన చేతికి కూడా అంటుకోకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పిండి అంతా ఈ నూనె కూడా చక్కగా పీల్చేసుకొని భలేగా తయారవుతుంది పిండి చేతికి అంటుకుంటూ ఇంత సాఫ్ట్గా ఉంది ఏం పర్లేదు లైట్గా కొంచెం పిండి చేసేసుకొని దీన్ని మనం చేతితోటి ఇలా గుండ్రంగా చేసేసుకుందాం ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక గుడ్డ కప్పేసి ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది ఆ తర్వాత మరొక్కసారి తీసి మనం చక్కగా బీట్ చేసి మరొక్కసారి ఇలా షేప్ చేసేసుకుందాం తర్వాత చూడాలి చక్కగా ఉబ్బుతుంది అప్పుడు ఆ పిండితోటి మనం పిజ్జాలు చేసుకోవచ్చు పిండి రెడీ అయిన తర్వాత పిండికి తాకినా పర్లేదు తాకకపోయినా ఇలా తడిగుడ్డ పెట్టేసి కవర్ చేసుకుందాం దీనివల్ల ఏంటంటే పైన డ్రై అవ్వకుండా ఉంటుంది మనకి చక్కగా ఇదే పిండి ఒక అరగంట తర్వాత చక్కగా ఉబ్బుతుంది చూసారా దీని సైజు కొంచెం పెరిగింది
ఇందులో గాలి నిండింది. మరి మనం ఇలాగే గుడ్డని మరి కొద్దిసేపు పెట్టేస్తే ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. ఈ లోపల మనకి పిజ్జాకి కావాల్సిన సాస్ ఎలా చేయాలో చూద్దాం. మరి పిజ్జా సాస్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. మనం ఒక పెనం చక్కగా వేడి చేసి తర్వాత సాస్ చేసుకుందాం. మంచి పిజ్జా సాస్ చేసుకోవాలంటే మనం కొంచెం టమాటో చాప్ కానీ ప్యూరీ కానీ వాడచ్చు. ఈరోజు మీకోసం చాలా క్విక్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీంట్లో కొంచెం అంత ఆయిల్ కొంచెం తీసుకుందాం. దీంట్లో మనం ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం అంత వెల్లుల్లి, ఇందులో కొంచెం అంత వెల్లుల్లి వేసి లైట్గా ఇలా సాటే చేస్తూ మనం క్యాప్సికమ్ వాడుకుంటాం. ఆ క్యాప్సికమ్ గింజలు కూడా ఇందులో వేసి లైట్గా కుక్ చేసుకుందాం. అంటే క్యాప్సికమ్ లోపల తెల్ల భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని మనం చాప్ చేసి వేసుకుంటే కనుక మన పిజ్జా సాస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుందాం. అప్పుడు ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకొని ఉప్పు వేయగానే ఆ వెల్లుల్లో మంచి సువాసన బయటకు వచ్చేసింది, ఆ క్యాప్సికమ్ ఆ గింజల వల్ల కూడా. ఇప్పుడు ఇందులో మనం టమాటో పైన స్కిన్ తీసేసి చాప్ చేసుకున్నాం. వేడి నీళ్ళల్లో టమాటో కనుక వేస్తే దానిపైన స్కిన్ వచ్చేస్తుంది. తర్వాత ఇందులో మీరు కావాలంటే కొంచెం అంత పచ్చిమిరపకాయలు, కొంచెం అంత మిరియాల పొడి, అలాగే దీంట్లో మనం కొంచెం అంత షార్ప్నెస్ కోసం ఇందులో కొంచెం అంత వెనిగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఆ వెనిగర్ని కట్ చేయడం కోసం కొంచెం అంత పంచదార. ఇప్పుడు మనకి చూడడానికి ఇది పిజ్జా సాస్లా కనబట్టలేదు కదా, ఎందుకంటే టమాటో ప్యూరీ కూడా వేస్తారు, కొంచెం ఎర్రగా ఉండేది. మనం దాని బదులు ఇందులో టమాటో కెచప్ వేసుకోవచ్చు, టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ టమాటో కెచప్ మనకి ఇళ్ళల్లో ఈజీగా దొరుకుతుంది, టేస్ట్ కూడా భలేగా ఉంటుందని చెప్పేసి ఇందులో టమాటో కెచప్ వేసేసాను. ఇప్పుడు మన పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. ఇలా ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పిజ్జాలో మంచి ఫ్లేవర్ రావాలంటే పిజ్జా హర్బ్స్ వేసుకోవచ్చు. ఈ పిజ్జా హర్బ్స్ మనకి మరమం, ఒరిగానో, మార్జరం అంటాము, ఒరిగానో, అలాగే బేసిల్, ఇలాంటి హర్బ్స్ కలిపిన హర్బ్స్ మనకి దొరుకుతాయి మార్కెట్లో. తెచ్చి మనం ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ హర్బ్ ఇందులో పడగానే మీకు ఒక మంచి అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. అయితే దీన్ని అవన్లో చేయట్లేదు. అవన్లో చేసేటప్పుడు అయితే మనం కూరగాయలు ఏమైనా వేసుకున్నా అవి ఉడికిపోతాయి. ఇది మనం ఒక ఉత్తప్పం చేసుకునే స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి కూరగాయలు కూడా ఇందులో వేసి కుక్ చేసేసుకుందాం. ఇందులో మనం క్యాప్సికమ్, మనకు కావాల్సిన రంగురంగు కూరగాయలు, క్యాప్సికము అన్నీ వేసేసుకోవచ్చు. అన్నీ వేసేసి మనం ఉల్లిపాయలు, ఇలా రకరకాల క్యాప్సికము, మీకు కావాల్సిన కూరగాయలు కూడా, మీకు మష్రూము అలాంటివి వాడాలనుకుంటే కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్ పిజ్జా కోసం ఇందులో చికెను లేకపోతే ఇంకేమైనా వేసుకోవాలనుకుంటే అవి కొంచెం నూనెలో కానీ దేంట్లో అన్న కుక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే పైనుంచి మనకి వేడి తాకదు కాబట్టి ఏది వేసుకున్నా పైన ఆల్రెడీ కుక్ అయి ఉండాలి. అవన్లో పెట్టేటప్పుడు అయితే పచ్చి చికెన్ ముక్కలు, రొయ్యలు ఏ వేసుకున్నా చక్కగా అందులో పెట్టిన తర్వాత కుక్ అయిపోతుంది. సో ఇందులో ఈ వేసుకునే ఈ పదార్థాల పైన చీజ్ ఒక్కటే ఆ వేడి వల్ల మెల్ట్ అవుతుంది, కానీ ఇవి ఏమి కుక్ అవ్వవు కాబట్టి ముందుగానే కుక్ చేసేసుకుంటున్నాను. పిజ్జా సాస్ అందులో మనకు కావాల్సిన కూరగాయలు నేనైతే ఒట్టి పెప్పర్స్ ఇవే వేసుకున్నాను. మరోసారి చెప్తున్నాను, మీకు ఏమైనా కూరగాయలు కావాలంటే మీరు బాయిల్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే ఇందులో వేసే కుక్ చేసుకోవచ్చు. మరి మన సాస్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన కావాల్సిన 3 పదార్థాలు చూసుకుందాం. గ్రేట్ చేసిన మొజ్జరెల్లా చీజ్, ఇది మనకు మార్కెట్లో పిజ్జా చీజ్ అని మనకు దొరుకుతుంది. అలాగే మనం చేసుకున్న సాసు, మన పిజ్జా డో, ఈ డో కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టి మనం దీన్ని చక్కగా పిజ్జా కోసం చేసుకోవచ్చు. ముందుగా ఈ డోని మనకి ఎంత సైజు కావాలో అంతే డివైడ్ చేసుకుందాం. మరి నేను చిన్న పిజ్జా చేస్తున్నాను కాబట్టి దీనికోసం నేను ఇంతే పిండిని తీసుకుంటాను. అయితే దీన్ని మనం చాలా గట్టిగా ఒత్తకూడదు, ఎందుకంటే చాలా లైట్గా ఉంటుంది. ఇది ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం అంత పిండి మనం చపాతీలు అవి ఒత్తుకుంటాం కదా, అలా ఒత్తుకునేటప్పుడు మనం ఏ రోలింగ్ అది ఏం వాడక్కర్లేదు. స్లోగా ఇలా చేత్తోటే మనం చేసుకోవచ్చు. చేసుకొని దీంట్లో ఉన్న గాలిని బయటికి పోనీయకుండా కాపాడుకోవాలి. అప్పుడే మనకి చక్కటి మన పిజ్జా రెడీ అవుతుంది.
చూసారు కదా. ఇలాంటి చపాతీ కర్ర వాడితే కనుక గట్టిగా ఒత్తమాకండి, స్లోగా దాన్ని ఇలా చేసుకోండి. అయితే ఇలా చేసుకున్న తర్వాత మేమైతే ఎప్పుడైనా కానీ మరీ సన్నగా కాకుండా మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత చేసుకుంటే సరిపోతుంది. చూస్తూనే ఉండండి ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు, పవర్డ్ బై న్యాచురల్ రిప్పు. పిజ్జాని మనం కావాలంటే ఇలా చిల్లులు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఈ హోల్లోంచి కూడా హీట్ వచ్చి కింద నుంచి కుక్ అవుతుందని. ఇక్కడ పెనం వేడెక్కుతుంది, సాస్ కూడా వేడిగా ఉంచుకోవాలి. ఎందుకంటే కొంచెం సాస్ చల్లారిన తర్వాత పైన చీజ్ వేస్తే చీజ్ మెల్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా సాస్ కూడా మనం వేడిగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెనం పైన మన పిజ్జా డో వేసేసి కుక్ చేసుకుందాం. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ తిప్పి సాస్ వేడి సాస్ వేసి చీజ్ వేసుకుందాం. మన ఇంట్లోనే పెనం పైన పిజ్జా రెడీ అయిపోతుంది. 1 నిమిషం తర్వాత చూసారా మన ఉత్తపం ఉడికిపోయినట్టు చక్కగా ఇది కూడా సాఫ్ట్గా కుక్ అయింది. మరో సైడ్ చూస్తే మీకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన మనం చేసుకున్న సాస్ వేడిగా దీనిపైన వేసేసుకుందాం. అదే కనుక మేము మామూలుగా చేసేటప్పుడైతే ఎర్రగా టమాటో సాస్ లాగా చేసుకొని దానిపైన రకరకాల కూరగాయలు అన్నీ వేసుకుంటాం. ఇక్కడేంటి మనం పెనం మీద చేస్తున్నాం కాబట్టి అన్ని కూరగాయలు కూడా ముందే కుక్ అయిపోయేలా చేసేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మనం చీజ్ వేసుకుందాం. ఈ చీజ్ మనం ఏంటంటే మళ్ళీ ఉల్టా తిప్పలేం కాబట్టి చీజ్ మనకు కావాల్సినంత చీజ్ వేసేసుకొని, ఎందుకంటే ఇది వేడికి మెల్ట్ అవ్వాలి. ఇలా పడిన చీజ్ చూడండి మీరు మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా దీనిపైన మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని స్లో మంట కొంచెం తగ్గించి దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. ఆ వేడికి పైన చీజ్ మెల్ట్ అయిపోతుంది. పిజ్జా అనేది మరీ డ్రైగా ఉండకూడదు కాబట్టి దాంట్లో మనం ఆల్రెడీ సాస్లో కొంచెం నూనె వేసినా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇట్లా చీజ్ మెల్ట్ అయిపోతున్నప్పుడు మీరు కొంచెం అంత ఆలివ్ ఆయిల్ కూడా మనం వేసేసుకుందాం. సూపర్గా మన పిజ్జా రెడీ. మనం ఇక్కడ స్టవ్ కూడా కట్టేసినా కానీ ఇమీడియట్గా కాకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం పిజ్జా తీసి పిజ్జా స్లైసర్తో కట్ చేసుకొని ఇంట్లో పెనంపై అతి సులువుగా మనం ఎట్లా పిజ్జా చేయాలో నేర్చేసుకున్నాం. పిల్లలకు కూడా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు బయట పిజ్జా తింటే ఇంట్లో చేసిన పిజ్జానే ఎంత టేస్టీగా ఉంటుందంటారు. సో మరి రెడీ అయిపోయింది. మరి వడ్డించేసుకుందామా. మరి అద్భుతమైన హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇలా చూడండి, మనం కింద కూడా మనకి లైట్గా కుక్ అయ్యి లైట్ కలర్ రావాలి కానీ మాడకూడదు. కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే వేసే సాసు వేడిగా వేయకుండా కొంచెం చల్లగా ఉంటే చీజ్ ఇంత చక్కగా మెల్ట్ అవ్వదు. ఇంత చక్కగా మెల్ట్ అవ్వాలంటే మనం ఆ పిజ్జా మీద స్పెషల్గా ఇట్లా తవా చేసుకునేటప్పుడు ఆ వేడి సాస్ వేయడం వల్ల ఇలా చక్కగా వస్తుంది. చూడండి, దీన్ని మనం చక్కగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎగిరి గంతులు వేస్తాడు. మా ఇంట్లో ఎటువంటి పార్టీ జరిగినా వచ్చేవాళ్ళందరూ అయ్యో పిల్లలతో వస్తున్నాము కొంచెం పిజ్జా చేస్తారా అది ఇది అడుగుతారు. చక్కగా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. మనం పిజ్జాని మనకు కావాల్సిన సైజ్ ముక్కలు కట్ చేసుకొని ఏంటి ఇంకా ఎంజాయ్ చేయడమే. మరి చూడండి, చీజ్ అనేది మెల్ట్ అవుతూ మనకి ముక్క తీస్తుంటే ఇలా చీజ్ ఇలా మెల్ట్ అవుతుంది కదా. పిల్లలకి అలా తీసుకొని ఆ చీజ్ ఇలా కిందకి ఇంట్లో ఎంతో ఈజీగా అవలీలగా ఇంత టేస్టీ పిజ్జా, అది కూడా అవన్ లేకుండా ఒట్టి పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఉత్తప్పం మనం ఎంత ఈజీగా చేసుకుంటామో పిజ్జా కూడా చేసుకోవచ్చు అని చూస్తారు కదా. మరి ఏంటి నెక్స్ట్ టైం అయ్యో మన ఇంట్లో అవన్ లేదు అలా కాదు, ఏది లేకపోయినా చేయడం అనేదే మన గొప్పతనం. ఈ వారేవా మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారంటే నా వల్ల మీకు ఇలాంటి కొన్ని చిట్కాలు చూపించి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన వంటలు చేపించడమే నా ధ్యేయం. సో మరి ఆలోచించకుండా చక్కగా పిజ్జా చేసుకొని నిజంగా చెప్తున్నాను, ఏ అవన్లో చేసినా పిజ్జా మాత్రం మన సాస్ కరెక్ట్గా మనం చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉంటుంది. తవ్వ పిజ్జా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో ఈస్ట్, పంచదార, గోరువెచ్చని నీళ్లు ఒకసారి కలిపి దాంట్లో మైదా పిండి వేసి సాఫ్ట్ డోలా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం అంత ఆలివ్ ఆయిల్ వేసి మరోసారి కలిపి
అరగంట పాటు రెస్ట్ చేయాలి. ఒక ప్యాన్ వేడి చేసి అందులో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, వెనిగర్, పంచదార, టమాటో కెచప్, పిజ్జా హర్బ్స్ వేసి కాస్త వేయించుకోవాలి. దాని తర్వాత దాంట్లో మీకు కావలసిన కూరగాయలు వేసి 2-3 నిమిషాల పాటు వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పల్చగా రోల్ చేసి దానిపై ఫోర్క్తో చిల్లులు పెట్టి పెనంపై ఒకవైపు కుక్ చేసి మరోవైపు తిప్పి దానిపై వేడివేడి సాస్ వేసి దాంట్లో ఉన్న కూరగాయలు అన్నీ దానిపైన చక్కగా అమర్చి దానిపైన మొజ్జరెల్లా చీజ్ తురుము వేసి చిన్న మంటపై కుక్ చేసుకోవాలి. ఎన్నో రకాల వంటకాలు చేసుకున్న హెల్త్కి బాగా ఉండే రెసిపీలు మనం ఎతుకుతూ ఉంటాం. మరి ఓట్స్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. మరి ఓట్స్ అది కూడా నట్స్, ఈ రెండు కలిపి మంచి మిల్క్ షేక్ చేసుకుంటే మన హెల్త్ సూపర్గా ఉంటుంది. మరి రాగిని మీకోసం ఓట్స్ అండ్ నట్స్ మిల్క్ షేక్ చూపిస్తుంది. ఓట్స్ అలాగే డేట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కటి హెల్దీ అయిన మిల్క్ షేక్ చేస్తున్నాను. మనకి కావాల్సింది ముందుగా డేట్స్ అంటే మన ఖజూర పండ్లు. డైరెక్ట్గా పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు తినరు కదా, అలా తినని వాళ్ళ కోసం ఇలాంటి సింపుల్ అయిన మిల్క్ షేక్ చేసి ఇచ్చేసేయండి, ఫాస్ట్గా తాగేస్తారు. నేను కొంచెం కాజు అలాగే కొంచెం బాదాం వేసుకుంటున్నాను. కాజు ఒక్కరికి సరిపోయేంత మిల్క్ షేక్ చేస్తున్నాను, సో అందుకనే ఒక 4 కాజులు అలాగే బాదాం. ఇప్పుడు అందరం హెల్త్ కాన్షియస్ అయిపోయి ఓట్స్ తింటున్నాము, అలాగే కినోవా రైస్ అని తింటున్నాము. సో ఇలాంటివన్నీ హెల్త్ కాన్షియస్ కోసం తింటూ ఉన్నారు కదా, సో మీరు షేక్ రూపంలో ఈ ఓట్స్ని చేసుకోవచ్చు. ఈ ఓట్స్ కూడా ఒక చిన్న కప్పు. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా గ్రైండర్లో వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఎప్పుడైనా కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో మీరు అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకొని మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఓట్స్ అనేది కొంచెం జిగురుగా వస్తుంది. సో ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి జిగురు కొంచెం తగ్గిపోతుంది. ఇష్టం లేని వాళ్ళకి ఇలా డ్రై రోస్ట్ చేసేసి మీరు మిల్క్ షేక్ చేసేయచ్చు. లేదు అని అంటే మీరు డైరెక్ట్గా కూడా గ్రైండర్లో వేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇవి చల్లారిపోయినాయి, ఫస్ట్ మనం గ్రైండర్లో వేసుకుందాం. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. నేను కొంచెం ఒక్క గ్లాస్ సరిపోయేంత, నాకు సరిపోయేంత నేను చేసుకుంటున్నాను. సో ఫస్ట్గా మనం ఈ ఓట్స్ అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి చక్కగా పొడి అయిపోయింది. కొంచెం బరకుగా ఉన్నా కూడా పర్వాలేదు. మళ్ళీ మనం ఈ ఖజూర పండ్లు వేసుకుని అలాగే పాలు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకుంటాం కదా, సో కొంచెం బరకుగా ఉన్నా పర్వాలేదు. సో చూడండి కొంచెం అక్కడక్కడ మనకి ఈ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి, పర్వాలేదు, అవి కూడా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో ఈ ఖజూర పండ్లని మనం ఇలా గింజలు తీసేసుకొని మీరు వాడుకుంటే బాగుంటుంది. సో గింజలు తీసేసిన ఖజూర పండ్లు, మనం ఇందులో షుగర్ కానీ తేనె కానీ ఏవి వేయట్లేదు. స్వీట్నెస్ మనకి ఈ మిల్క్ షేక్కి స్వీట్నెస్ మొత్తము ఖజూర పండ్లు. సో ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు, లేదు మీకు మరీ స్వీట్గా వద్దు అనుకుంటే 2 ఖజూర పండ్లు వేసుకుని కావాలంటే హనీ వేసుకోవచ్చు, అంటే తేనె. సో మరి ఇవి కూడా వేసేసుకున్నాను. ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం మిల్క్ కూడా వేసుకోవచ్చు. 1 కప్పు మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే చల్లగా బాగుంటుంది. సో ఎప్పుడైనా మిల్క్ షేక్స్ చేసేటప్పుడు ఇలా గ్రైండర్లో మీరు ఐస్ వేసుకుంటే చక్కగా కొంచెం ఫోమ్ వస్తుంది, అంటే నురుగు వస్తుంది. సో ఎప్పుడైనా ఇలా మీరు డైరెక్ట్ ఐస్ గ్రైండర్లో వేసుకోండి. సో మన ఓట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. హెల్దీగా గ్లాస్లో పోసుకొని తాగేయటమే. మరి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈ మిల్క్ షేక్. చూడండి సమ్మర్లో అయితే ఈవినింగ్ తాగితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు మనం గ్లాస్లో పోసేసుకుందాం. చూడండి అసలు ఏమాత్రాన స్టిక్కీగా, అంటే మనకి జిగురులాగా లేకుండా
ఎంత చక్కగా ఉందో ఈ మిల్క్ షేక్, అలాగే థిక్గా ఉంది. ఓట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి ఇదేమో షెఫ్ గారికి పెట్టేద్దాం, పర్వాలేదు. సో మరి ఇది నేను ఎంజాయ్ చేస్తాను. ఎంత థిక్గా ఉందంటే అంత థిక్గా ఉంది. ఫ్లేవర్ మనం ఓట్స్తో చేసాము అని ఏ మాత్రాన తెలియట్లేదు. ఎక్కువగా మనం ఖజూర పండ్లు వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్లేవర్ అంతా ఖజూర పండ్లు వస్తున్నాయి. మొత్తానికి సూపర్ అండి, చాలా బాగుంది. తప్పకుండా చేయండి.